ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దేవుడు మన జీవితంలో చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి మనం చేయగలిగిందల్లా ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుణ్ణి సేవించడం. ఆయన ఆల్రెడీ మీ కొరకు అద్భుతమైన కార్యాలు చేసినాడు. హే ఫ్రెండ్స్, ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు లేక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చినప్పుడు చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైన సువార్త ఏంటంటే దేవుడు మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. కీర్తన గ్రంథం 126వ కీర్తన 3వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. మనల్ని విమోచించాడు ఫ్రెండ్స్, మనల్ని బంధకాల నుంచి విడిపించినాడు, మనకున్నటువంటి ఒక పరిస్థితుల నుంచి మనకు విడుదలను అనుగ్రహించినాడు. ఆ దేవుడు మన కొరకు మన పక్షంగా ఎన్నెన్నో మేలులు చేస్తున్నాడు. వీ మస్ట్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఏమంటే ఎవరైనా మనకి ఏదైనా చిన్న మేలు చేస్తేనే, చిన్న మాట సహాయం చేస్తేనే, లేక ఏదైనా కొన్ని రూపాయలు ఏదైనా మనకి సహాయం చేస్తే ఎంత కృతజ్ఞులంగా మనం ఉంటాం. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట వినండి, మన దేవుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మన జీవితాల్లో చేసినటువంటి ఒక మేలులు తలంచుకుంటేనండి సూపర్ అండి బాబాయ్. మామూలు అద్భుతాలు కాదు, సూపర్ అద్భుతాలు దేవుడు మన కొరకు ఆయన చేసినటువంటిది. ఈ విషయంలో మనం ఇశ్రాయేలీల యొక్క చరిత్రను కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే, ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు వాళ్ళకే చేయగలేంది ఈ రోజున మనకెందుకు చేయట్లేదు? మనకి తప్పకుండా చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయని ఆ దేవుడు ఆయనను మన కొరకు ఒక పస్కా బలి పశువుగా వధించబడ్డానికి, మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించడానికి, మన పక్షముగా ఆయన శాపమై, ఆయన పాపమై సిలువలో వేలాడదీయబడ్డానికి దేవుని గొర్రెపిల్లగా మన కొరకు అనుగ్రహించబడినప్పుడు వాక్యం అంటుంది, ఆయనతో పాటు మనకు కావలసినవన్నీ మనకెందుకు అనుగ్రహించడు? ఆయనతో పాటు మనకు ఎందుకు అద్భుతాలు చేయడు? ధైర్యం తెచ్చుకోండి. మీతోటే నేను మాట్లాడుతున్నా, మీ గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు మీ కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నారు, చేస్తారు కాదు. మైండ్ దిస్ లాంగ్వేజ్. నేను మాట్లాడుతున్న నా భాషా విధానం మీరు గమనించుకోవాలి. చేస్తారు అనేటువంటిది పొలిటికల్ లాంగ్వేజ్, అది చేశారు అనేటువంటిది బిబ్లికల్ లాంగ్వేజ్. అది బైబిల్ ప్రకారమైనటువంటి ఒక భాష ఎప్పుడు ఏముంటుందంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు, మనము సంతోష భరితుల మైతిమి. ఇశ్రాయేలు జీవిత చరిత్రలో జరిగిన ఒక సన్నివేశం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు. అద్భుతం. ఎర్ర సముద్రం దాటడం కూడా ఒక అద్భుతం. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడ్డం. వాళ్ళందరూ వాళ్ళు దాటి ఉండేవారు కాదులేండి. దేవుడు ఒకవేళ చెప్పినా కానీ, మోషే గారు చెప్పినా కానీ, సాగిపోంటారు బాబు అని చెప్పినా కానీ వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళుండేవారు కాదు. అందుకని దేవుడు ఏం చేసినట్టు వెనకాల ఫరో సైన్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఆపాడు, దగ్గర వరకు తీసుకొచ్చి. వాళ్ళని వీళ్ళ మీదకి రానివ్వలే, తన దూతను పంపించి వాళ్ళని అక్కడ ఆగంటారని చెప్పేసి ఆపించాడు. కానీ అది చూచిన ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రం 2 పాయలుగా విభాగించబడిందో అంతే, చూడండి, పరుగు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి అవతల పక్కకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు వద్దాం అనుకునేసరికి దేవుడని యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడుతూ, మోషే ఈసారి నువ్వు నీ చేయి చాపి ఆ సముద్రం వైపు నీ కర్రను చూపించు అని చెప్పేసానంటే తన చేతిలో ఉన్న కర్రను చూపించేసరికి, చేయి చాపేసరికి సముద్రపు నీళ్ళు మళ్ళీ యథావిధికి వచ్చేసరికల్లా శత్రు సైన్యం అంతయు లేక శత్రుత్వం అంతయు ఆ యొక్క సముద్రంలో మునిగి నశించిపోయింది. ఇక శత్రుత్వం అనేది లేదు, హాయిగా ఉంది, జీవితం చాలా బాగుంది. వీళ్ళు కూడా చాలా హుషారుగా ఉండి ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో స్నేహితులారా, మిరియమ్మ గారు అలాగనే మోషే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు పాటలు పాడతారండి. సూపర్ అండి బాబాయ్ గారు. ఇప్పుడు కూడా స్నేహితులారా, యాక్చువల్లీ ఒక డ్యాన్స్, ఒక పాటలో ఏదైనా అనుకుంటే ఆఫ్రికన్స్ యొక్క డ్యాన్స్ సూపర్ అంటారు. ఆఫ్రికన్స్ యొక్క పాట రిథం అది అద్భుతంగా ఉంటుందని అంటారు. కానీ దానికంటే మించింది ఏంటి తెలుసా అండి? ఇజ్రాయేల్ యొక్క డ్యాన్స్, ఇజ్రాయెల్ దేశం యొక్క డ్యాన్స్. మీరు యూట్యూబ్లో కనుక ఒకవేళ పెట్టి ఇజ్రాయెల్ వర్షిప్ అని చెప్పేసి, ఇజ్రాయెల్ డ్యాన్స్ అని చెప్పేసి మీరు కొట్టండి, సూపర్గా ఉంటాయండి మా భయంగా. అసలు వాళ్ళ డ్యాన్సే డ్యాన్స్. అందులో ఉండేటువంటి ఒక ప్రత్యేకత అసలు ఏ దేశానికి ఎవరు కూడా రాదేమో, ఇజ్రాయెల్ దేశం విషయంలో ఉండినటువంటి ఒక ప్రత్యేకత అనేటువంటిది. సో ఇలాగున
ఇశ్రాయేలీలైనటువంటి వారు నాట్యం ఆడుతూ, కంజీరలు వాయిస్తూ, వాయిద్యాలు వాయిస్తూ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి వాయిద్యాన్ని వాళ్ళు వాయించుకుంటూ, నాట్యం ఆడుతూ, దేవుని స్తుతించుకుంటూ, ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపజేసిన దేవుని స్తుతిస్తూ, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన ఆ దేవునికి స్తుతి యాగాన్ని చెల్లించుకుంటూ వాళ్ళు మంచి పాటలు పాడతారు. పాటలు పాడిన తర్వాత బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మాటలు కనుక మనం చదువుకున్నట్లయితే, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా, నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి, వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. దే వాక్డ్ ఫర్ 3 days అండ్ దే కుడెంట్ గెట్ ఎనీ వాటర్ ఎట్ ఆల్. ఇప్పుడు కూడానండి, నేను ఇజ్రాయెల్ దేశానికి టూర్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాను, మీరు ఒక ఛానల్ బట్టి. సో నేను తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మన వాళ్ళు ఒక ఛానల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఏమంటారంటే, రోజుకి 1 లీటర్ వాటర్ బాటిల్స్ మేము ఇస్తున్నాము అని అంటారు. నేను మొట్టమొదలు అనుకునేవాడిని, లీటర్ వాటర్ బాటిల్ ఇస్తాం పెద్ద ఏమైనా గొప్పతనమా ఏంటి, ఇది ఒక పెద్ద ఇది కింద ప్రకటన చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అని అనుకునేవాడిని. కానీ ఇన్నిసార్లు నేను వెళుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్నానండి, అక్కడ ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, మన హోటల్కి వెళ్తామా భోజనం చేయడానికి, మన ఇండియాలో కనుక మన హోటల్కి వెళ్ళామంటే మొట్టమొదటి వాడు ఏం చేస్తాడంటే గ్లాసులు నీళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి మరి 7 అందులో ముంచేసి మరి తీసుకొస్తాడు. అది చూస్తే మనం తట్టుకోలేము, కానీ ఆ నీళ్ళు అందులో ముంచేసి తీసుకొస్తాడు. ఈ మధ్యలో ఒక్కొక్క హోటల్స్లో కాస్త జగ్గేదో పెడతా ఉంటాడు, మరి అందులో మీరే పోసుకుంటారు బాబు అని ఆ గ్లాసుల్లో పోసుకుంటున్నట్టుగా. కానీ మొట్టమొదటి సాధారణంగా ఏంటంటే నీళ్ళు తీసుకొచ్చి పెడతారు మనకి ఇండియాలో. కానీ బయట దేశాలకు వెళ్తే అసలు నీళ్లు పెట్టరు నాయన, అక్కడ నీళ్ళు అసలు పెట్టరు, నీళ్లు సర్వ్ చేయరు. మనకు మంచినీళ్ళు కావాలంటే మనం కొనుక్కోవాలి. ఒక వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చి $3 చెప్తారు. $3 అంటే దాదాపు 3 ఆర్లు 18 అంటే $180, లేక దగ్గర దగ్గర $200 ఖరీదైనటువంటి ఒక వాటర్ బాటిల్ అనమాట. ఒక వాటర్ బాటిల్ మనం కొనుక్కోవాలంటే అక్కడి నుంచి ఇక చూడండి మన వాళ్ళు తిడతాకు, ఇదే హోటల్ అండి 5 స్టార్ హోటల్ అంటారు, మంచినీళ్ళు కూడా కనీసం బెటరు అని చెప్పేసి అని తిడతా ఉంటారు. ఒక్కొక్కసారి రాత్రిపూట తెల్లారేసరికి నా జుట్టు పీకేసినంత పని చేస్తారు మా వాళ్ళు. ఏంటంటే నీళ్లు లేవు అయ్యారు, మాకు నీళ్ళు లేకుండా మేము రాత్రి గొంతుకెట్టిపోయి ఎంత ప్రమాదం అయిపోయింది అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన పొద్దుకు లేచేసరికల్లా నా దగ్గరికి వచ్చే కంప్లైంట్, సనగడం, గొనగడం, తిట్టడం, అవసరమైతే నా మీద దుయ్యి పట్టినట్టుగా మీదకు వచ్చేసినట్టుగా కూడా వచ్చేస్తూ ఉంటారు ఒకసారి మన వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులు నేను అందుకనే చాలా క్లియర్ చెప్తాను, నాయనలేరా మీరు తాగాలనుకుంటే కనుక మధ్యరాత్రిలో ఒకవేళ కనుక మీకు దాహం వేసినట్లయితే మీ దగ్గర నీళ్ళు లేకపోతే కలవరపడకండి. మనకులాగా బాత్రూంలో ఉన్న నీళ్లు చెడ్డ నీళ్ళు కాదు, ఇక్కడ బాత్రూంలో ఉన్న నీళ్ళే తాగుతారు వాళ్ళు, బయట వేరే కుళాయి అనేటువంటిది ఉండదు, బాత్రూంలోనే కుళాయి ఉంటుంది. అంతగా మీకు తెలియాలనుకుంటే కనుక ఆ బాత్రూంలో మనం వాష్ బేసిన్ దగ్గరే పక్కనే స్టెరిలైజ్డ్ చేసినటువంటి ఒక గ్లాసెస్ ప్లాస్టిక్ కాగితాల్లో చుట్టి లోపల పెడతాడు చూడండి. సో ఆ గ్లాస్ అక్కడ పెట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నీళ్లు త్రాగొచ్చు అని అర్థం. అబ్బి ఇచ్చి బాత్రూంలో ఏం తాగుతామండి అంటారు. మరి ఇంకేం చేయాలి, ఉన్న నీళ్ళే అయ్యి అవి మనకులాగా మురికి నీళ్ళుగా రావు. అక్కడ కూడా దానికి స్టెరిలైజ్ చేయబడినటువంటి మంచి మినరల్ వాటర్ కానీ మంచి వాటర్ కానీ వస్తుంటుంది కనుక దిస్ నథింగ్ ఐ డ్రాక్. నేను చాలాసార్లు నాకు గొంతుకెళ్ళిపోయి మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు నా దగ్గర బాటిల్ ఏమి లేకపోతే వాటర్ బాటిల్ వెళ్ళటం ఆ గ్లాసులోంచి తీసుకొని, కాకపోతే దాన్ని ఎడం పక్క తిప్పుకొని పైకి లేపుకుంటే కొంచెం వేడి నీళ్ళు వస్తాయి. సో అలాంటి వేడి నీళ్ళు చక్కగా తీసుకొని నేను కూడా తాగి తృప్తి చెందినటువంటి వాడిని. సో ఇలాగున నీళ్ళు ఎప్పుడైతే అక్కడ లేకపోతూ ఉన్నాయో ప్రజలు విసిగిపోతూ ఉంటారు, ప్రజలు చికాకు పడిపోతూ ఉంటారు. ప్రజలు నేను పాస్టర్గా అన్న సంగతి కూడా మర్చిపోయి నా మీద దెబ్బలాటకు వచ్చేస్తారు, ఆయన నా మీద గొడవడానికి వచ్చేస్తారు. సో అందుకని ఈ మధ్య నేను మా గైడ్లతో వాళ్ళతో చెప్పారు, నైనా కావాల్సిన వాటర్ బాటిల్ పెట్టండి రా బాబు బస్సులోని, చిన్న బాటిల్స్ అయితే రోజుకి 2 చొప్పున ఇచ్చేయండి రా బాబు, పెద్ద బాటిల్ అయితే కనుక రోజుకు 1 బాటిల్ చొప్పున ఇచ్చేయండి అని అంటే జోర్డాన్ దేశంలోని ఈజిప్ట్ దేశంలో కూడా పెద్ద బాటిల్స్ 2 లీటర్ బాటిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో మాత్రం చిన్న బాటిల్స్ 1/2 లీటర్ బాటిల్స్ లాంటి ప్రొద్దుడు ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయటం మళ్ళీ వాళ్ళకి సప్లై చేయడం, తీయటం మళ్ళీ వాళ్ళకి సప్లై చేయటం, మంచినీళ్ళు ఇవ్వటం అనేటువంటిది. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ అరణ్య ప్రదేశంలోనికి వచ్చినప్పుడు 3 దినములంతా ప్రయాణం చేశారంట, కానీ వాళ్ళకి నీళ్లు దొరకలేదు. ఇట్స్ కామన్ అండి, అది అక్కడ నీళ్లు లేకపోవడం ఉన్నటువంటి కామన్. ఎందుకంటే ఒకసారి రండి మీరు కూడా చూద్దరు. కానీ ఒకవేళ నా మాటలు వింటున్నటువంటి వారు దేవుడు మీకు కృప చూపించి 4 డబ్బులు మీరు పోగు చేసుకోగలిగితే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏమంటానంటే, మనం ఆ యొక్క ప్రదేశాన్ని చూడడానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనకు తెలుస్తుంది అసలు వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది. ఇశ్రాయేలీల గురించి కూడా నేను ఎలా చెప్తున్నట్టే వాళ్ళు ప్రయాణం చేసినటువంటి అరణ్యాన్ని గురించి, ఎర్ర సముద్రాన్ని గురించి నేను అలా చెప్తున్నట్టే మీరు దాన్ని చూడాలి. యాక్చువల్లీ దాన్ని చూస్తే మీరు ఆ రూట్లో మీరు కూడా ప్రయాణం చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది.
మానవులు చాలాసార్లు ఏమంటారంటే, అయ్యా ఇంత దూరం ఇలా ప్రయాణం చేయించకంటే మాకు 4 డబ్బులు ఎక్కువ తీసుకొని మీకు ఫ్లైట్ టికెట్ కొనొచ్చు కదా, మాకు ఎక్కడి నుంచి ఎక్కడ కూడాను ఇంత దూరం మేము ప్రయాణం చేయాలి. అప్పుడు నేను ఇదే అంటాను, నాయన ఫ్లైట్ టికెట్ కొనొచ్చు, ఇప్పుడు కొనొచ్చు కదా, మీరు 4 డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు కదా అని అంటారు. తీరా మళ్ళీ అక్కడ అడిగినప్పుడేమో ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు చాలామంది, అయ్యా మాకేం తగ్గించరా, మాకు ఇంకేం తగ్గించరా అని చెప్పేసి బేరాలు చేస్తూ కూర్చుంటారు. కాబట్టి ఒకటి ఇందులో మీరు కష్టపడినా, ఇది వోల్వో బస్సు, మంచి ఎయిర్ కండిషన్డ్ బస్సు, స్మూత్గా చక్కగా ప్రయాణం చేయగలిగినటువంటి ఒక బస్సు, సుఖంగా మంచిగా ఉంటుంది. సో అలాంటి ఎయిర్ కండిషన్డ్ ఏసీ సంబంధించి చల్లగా ఉండినటువంటి వోల్వో లేకపోతే మ్యాన్ అనేటువంటిది ఇలాంటి మంచి బెంజీ బస్సులు, ఇలాంటి బస్సుల్లో మీరు ప్రయాణం చేస్తున్నారు. బట్ యూ కీప్ వాచింగ్, అటు ఇటు కూడా మీరు చూసుకుంటూ ఉండండి. 2 దినాలు మేము అందులో ప్రయాణం చేపిస్తామండి. 2 పగళ్ళు ప్రయాణం అవుతుంది పూర్తిగాను. ఇజ్రాయెల్ దేశం నుంచి బయటకు వచ్చినా, లేకపోతే ఈజిప్ట్ నుంచి మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళవలసి వచ్చినా, ఈ అరణ్య ప్రదేశంలో లేకపోతే ఎడారి ప్రదేశంలో, అక్కడ సీనాయి ప్రదేశంలో, ఐగుప్తు కైరో దగ్గర నుంచి దాటిని గానించండి. ఎడారంటే ఎడారండి. ఒక్క విషయంలో ఒక పచ్చని చెట్టు కానీ, మొక్క కానీ, నీళ్లు కానీ ఇలాంటివి ఎక్కడా దొరకవండి. అయినా ఒక్కొక్కసారి మన వాళ్ళు తిడతానే కూర్చుంటారు. నేను అప్పటికే చూపిస్తా, ఇంత ఇలాంటి ప్రదేశంలో, ఎడారి ఇల్లులు ఎక్కడ లేని ప్రదేశంలో, మధ్యదారులు ఎక్కడో చూడ మేము భోజనానికి అని చెప్పేసి ఆపి మేము ఏదో మంచి భోజనం, గ్రిల్ చికెన్ ఇలాంటివి పెడుతుంటే అక్కడ పట్టుకొని తిడతా కూర్చుంటారు మన వాళ్ళు. అన్నం బాగోలేదు, లేకపోతే కూర బాగోలేదు, అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు. గ్రిల్ చికెన్ ఎంత బాగా, నేనైతే ఒక చికెన్ ముక్క నాకు పెట్టినట్టు మొత్తం చక్కగా హాయిగా తింటా. ఆ గ్రిల్ చికెన్ కూరలాగా వండింది కాకుండా చక్కగా గ్రిల్గా అది కాల్చినటువంటి చేప కనుక హాయిగా తింటూ ఉంటాం. మనల్ని అందరూ వదిలేయటమే, సగం మంది వదిలేస్తూ ఉంటారు, అందులో ఉన్న మిగతా మీట్ వదిలేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇక కంప్లైంట్ చేస్తూ కూర్చొని నేను అప్పుడు ఇదే చెప్పాను, నాయన ఇంత ఎడారి ప్రదేశంలో మనం తిరుగుతున్నాం, ఇలాంటి చోట మీకు ఎంతమందికి చికెన్ ముక్కలు, ఒక్కొక్క చికెన్ని 2 ముక్కలు 3-4 ముక్కలు చేసినటువంటి ఎంత ముక్కలు వేస్తున్నారు అంటే దానికి సంతోషించండి. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి మాత్రం చికెన్స్ అని చెప్పేసాను. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి విషయంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యం, అది నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. వాళ్ళకి నీళ్ళే దొరకలేదు, ఎక్కడ నీరు చొక్క అనేటువంటిది లేదు. బై ది వే అండి, ఈ సీనాయి అరణ్యంలో ప్రదేశంలో వర్షపాతం అనేటువంటిది లేదు అసలు. అక్కడ వర్షం కురియడం చాలా తక్కువ. ఎప్పుడైనా సంవత్సరానికి 1 సారి 2 సార్లు ఏమైనా వర్షం పడుతుందేమో, అంతకు మించి వర్షం అనేటువంటిది లేదు. అలా వర్షం పడినప్పుడు ఆ ప్రవహించినటువంటి నీరంతా ఏదైనా ఒక గుంతల్లోనికి అన్నట్టుగా వాళ్ళు దాచుకోగలిగితే అక్కడ బెడ్విన్లు అయినటువంటి వారు నివాసం ఉండి, ఆ నీళ్లు ఎండిపోయేటంత వరకు అన్నట్టుగా అక్కడే నివాసం ఉండి వాళ్ళ పశువులను కాపాడుకుంటూ ఏదో మొత్తానికి అలా చేస్తుంటారు. ఎక్కడైనా ఒక చెట్టు, పచ్చని చెట్టు కనబడింది అంటే అకేషియా ట్రీ అని అంటారు దాన్ని, అనగా తుమ్మ చెట్టు అనమాట. ఇప్పుడు మనకి గవర్నమెంట్ తుమ్మ అని చెప్పేసి మనం అంటాం చూడండి, అలాంటి తుమ్మ చెట్టు నీళ్లు లేని ఆ ఎడారిలో అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. ఇది నేను ఒకసారి బహ్రైన్ దేశానికి వెళ్ళినప్పుడు అండి, చాలా దూరం నన్ను ప్రయాణం చేసి తీసుకెళ్లారు. చర్చ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక రిట్రీట్ పెట్టుకున్నట్టుగా మేము బయలుదేరాం. ఎక్కడికి వెళ్తున్నాం బ్రదర్స్ అని చెప్పేసి అంటే వాళ్ళ అన్న మాట ఏంటంటే, ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం దగ్గరికి వెళ్తున్నామని అని చెప్పేసి. అబ్బా జీవవృక్షం ఎక్కడుందా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోతూ నేను ప్రయాణం చేసుకుంటూ వాళ్ళతో పాటు కూడా వెళ్ళాను. తీరా వెళ్తే ఒక పెద్ద తుమ్మ చెట్టు ఒకటి ఉంది. ఆ తుమ్మ చెట్టు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆ తుమ్మ చెట్టు దగ్గర మేము అందరం కూడా దిగి చిన్న ప్రార్థన చేసుకొని, వాక్యం ధ్యానించుకొని, కాస్త పాటలు పాడుకొని, కొన్ని ప్రోగ్రామ్స్ కింద అక్కడ మేము గేమ్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకొని సాయంకాలం వరకు ఎంజాయ్ చేసాం. ఆ తుమ్మ చెట్టు బహుశా చాలా కాలం నుంచి ఉండినటువంటిది, ఎందుకంటే పెద్ద రాను అది నేల మీద కంటే ఉండినటువంటిది. కానీ ఎంత పెద్ద ఎడారి ప్రదేశంలో ఆ చెట్టు అక్కడ అదొక్కటి మాత్రమే బ్రతుకున్నటువంటిది. అందుకనే దాన్ని ఏమన్నారంటే ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం అనేటువంటిదిగా పిలిచి అక్కడికి పిక్నిక్స్కి ఇలాంటి వాటికి ప్రజలు వెళ్ళి దాన్ని చూసి ఆనందిస్తూ అక్కడ ఫొటోస్ తీసుకొని రావటం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి తుమ్మ చెట్లు తప్పితే ఇంకేం మనం కనబడవండి. ఎక్కడ నీరు చుక్క లేదండి. ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, వారు 3 దినాలు ప్రయాణం చేసి నీళ్లు లేక చివరికి మారా అనే ఒక ప్రదేశానికి వచ్చినారంట. మారా అనే మాటకు అర్థం చేదు అనేటువంటి ఒక మాట. అక్కడున్న నీళ్లు బావులు ఉన్నాయి. ఆ బావుల్లో ఉన్నటువంటి యొక్క నీళ్లు ఎలాంటి నీళ్లుగా ఉండేనంటే చేదు, త్రాగలేకపోయారు అనమాట అండి. గబగబా నీళ్లు దొరకలేదు కదా అని ప్రతి ఒక్కడు అమాంతంగా ఏ విధంగా తీసుకున్నాడు దాన్ని, ఆ నీళ్ళు నోట్లో పోసుకునేసరికల్లా చేదు, భయంకరమైనటువంటి చేదైనటువంటి యొక్క నీళ్లు. అట్టి చేదైనటువంటి యొక్క నీళ్లు త్రాగలేక ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఒక పని ఏంటంటే సనగటం మొదలుపెట్టారు. హే ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో కోరినటువంటి ఒక మాట ఏంటంటే, ఒరే బాబు ప్రజలారా, మీరు నన్ను సేవించండి, మీరు ఆ అరణ్యంలోనికి వచ్చి నన్ను సేవించండి. నన్ను సేవించడానికే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని విడుదల చేశాను కనుక మీరు బయటకు వచ్చి నన్ను సేవించండి.
నన్ను సేవిస్తుంటే నేను మీకు ఎక్కడ నీళ్లు కావాలో అవి నేను మీకు ఇస్తాను అనేటువంటిది అదే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజుని మామూలుగా ఛానల్ తరపున మేము తీసుకెళ్తున్నటువంటి ఒక టూర్లోనే వీఆర్ వరీడ్ అబౌట్ దెమ్. వాని గురించి మేము ఆలోచన కలిగి ఉన్నాం, వాని గురించి మేము లక్ష్యం ఉంచి ఉన్నాం. 40 మంది ప్రజలు నాతో పాటు వస్తున్నప్పుడు, 45 మంది ప్రజలు నాతో పాటు వస్తూ ఉన్నప్పుడు అయ్యో మంచినీళ్ళు లేకపోతే వీరు అగ్గలు ఆడిపోతారే అని చెప్పేసి అని బస్సులో పెద్ద పెద్ద నీళ్ల బాటిల్స్ మేము దగ్గర పెట్టుకుంటాం. మాటికి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా నీళ్ళు అందిస్తూ ఉంటాం. ఒక్కొక్క లీటర్ బాటిల్ రోజంతా తాగడానికి కావాల్సినటువంటి నీళ్ళుగా వారికి మేము సప్లై చేస్తున్నాం. మరి దేవుడు కూడా ఆయన కన్సర్న్ కలిగినటువంటి వాడు కదా. ఆయన వారిని విడిపించింది ఇక్కడ అరణ్యంలో చచ్చిపోజేయడానికి కాదు కదా, ఈ అరణ్యంలో చంపేయడానికి కాదు కదా. దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఆ ఐగుప్తు దేశంలో నుంచి విడుదల కలిగించినటువంటిది. బట్ ఏం జరిగింది అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారనంటే దేవునిని సేవించడానికి బదులుగా, దేవునికి పాటలు పాడుకొని ఆరాధించడానికి బదులుగా, దేవునిని పూజించడానికి బదులుగా ఆ దేవుని యొక్క కార్యములను ఆయన అంతకు ముందే చేశాడు. 3 రోజుల క్రితం ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేల ఉన్నాడు. సముద్రం అంటే ఎంతెంత కాలం నుంచి ఉన్నటువంటి నీళ్ళు అక్కడ. అలాంటిది ఆ సముద్రంలో నీళ్ళు 2 పక్కలకి అటు ఇటు గోడలాగా అన్నట్టుగా నిలబడేసరికి మధ్యలో అంట నేల ఆరిపోయిందంట. ఒకవేళ అదే దిగబడేటువంటి నేల అయితే వీళ్ళు ఏం ప్రయాణం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు చెప్పండి. సో దేవుడు అంత అద్భుతాలు చేస్తే ఆ దేవుడిని స్తుతించడానికి బదులుగా, ఆ దేవుడిని సేవించడానికి బదులుగా ఇశ్రాయేలులు చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే సనగటం మొదలుపెట్టారు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మీరు దేవుణ్ణి సేవిస్తున్నారా, లేక మీకు ఏదైనా కష్టం వచ్చేసరికి సనుగుతూ ఉన్నారా? మన మధ్యలో నేను ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాను సమాధి చేయడానికి అన్నట్టుగా. సమాధి చేయడానికి అని వెళితే అక్కడ అందరూ న్యాచురల్లీ ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబీకులు, వాళ్ళ యొక్క రక్త సంబంధి చనిపోయారు కనుక. సో ఏడుస్తున్నటువంటి ఒక ఏడుపులో సాధారణంగా మనం కొన్ని మాటలు, డైలాగులు వేస్తూ ఉంటారు. మనకి ఏడ్చేటప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు ఏడ్చేటప్పుడు. నేను దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డల విషయంలో మాత్రం చాలా క్లియర్ చెప్పానండి. దేవుని బిడ్డలుగా వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏడ్చుట కంటే మనం దేవునిలో ఆనందించాలి, మన ప్రభువుని స్తుతించుట మనకు మంచిది. ఏడ్చినందుకు అన్నప్పుడు మనకు ప్రయోజనం ఏం లేదు, తిరిగి వాళ్ళు సంపాదించుకోలేము. ఎప్పుడైనా మనం ప్రభు దగ్గరికి వెళ్ళటం, లేకపోతే మనం కూడా మనం మరణించినట్లయితే, లేక నిద్రించినట్లయితే ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మా వాళ్ళకి నేర్పించా. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కాదు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు నిద్రించిన వాళ్ళు కనుక ధైర్యం తెచ్చుకోండి, ఒకరినొకరు ధైర్యపరచుకోండి, ఒకరినొకరు మనం ఆదరించుకుందాం రండి అని ఇలాగనే నేను వాళ్ళకి ఎన్నో చక్కని విషయాలు నేర్పిస్తూ వచ్చినా. మరి వాళ్ళు నాకు దేవుడు అప్పగించిన సంఘానికి వచ్చేటువంటి బిడ్డలో ఏమో నాకు తెలియదు, కానీ ఒక ఆవిడ మాట వినబడింది నా పక్క నుంచి. రావడంతో ఆవిడ మాట్లాడుతూ, అయ్యో ఇలా చచ్చిపోయావమ్మా, దేవుడు ఎంత అన్యాయం చేశాడమ్మా, దేవుడు ఎంత అన్యాయం చేశాడమ్మా, ఉండి వీళ్ళకి ఎంత అన్యాయం చేసేయాలమ్మా దేవుడు, కానీ ఏం చేశాడమ్మా దేవుడు, ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. అరే నేను ఆశ్చర్యపోయినండి. నేను నా బిడ్డలు కనుక దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డలు అయితే మాత్రం అలా ఏడవరు నాకు తెలుసుంది. బహుశా ఆవిడ వచ్చినటువంటి ఆవిడ నాకు అప్పగించబడిన సంఘంలో ఉన్న బిడ్డ కాకపోవచ్చు, బహుశా బయట నుంచి అక్కడి నుంచి వచ్చిన ఆవిడ అయ్యి ఉండొచ్చు. సో అందుకని ఆవిడ తెలియక మాట్లాడుతున్నాడు. బట్ జాగ్రత్త, మనం అలాగున్న దేవుని విషయంలో కూడా మాట్లాడితే రేపు పొద్దున మనం పలికే ప్రతి మాటకి దేవుని దగ్గర మనం లెక్క అప్పు చెప్పాల్సి ఉంటుంది. సో ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ ఏదన్నా మారా మీకు ఎదురైతే, ఒకవేళ ఎర్ర సముద్రం మీకు ఎదురైతే, ఒకవేళ మీకు వెనకాల ఒక ఫరో సైన్యం అనేటువంటిది ఎదురవుతూ ఉన్నట్లయితే బీ వెరీ కేర్ఫుల్, డోంట్ బ్లేమ్ గాడ్. దేవుణ్ణి తిట్టుకోవద్దు, దేవుని మీద నింద మోపొద్దు. నేను ఆల్రెడీ అంతకు మునుపు నేను చెప్పినటువంటి విషయాలు అంటాను. ఆ ఫరో సైన్యమైనటువంటిది వెనకాల ఉన్నందుచేతనే ఎర్ర సముద్రము దేవుడు 2 పాయలు చేసిన అద్భుతము చేశాక వాళ్ళ వెనకాల ఉన్నారు కనుక వీళ్ళు పరిగెత్తుకెళ్ళారు. లేకపోతే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటడానికి వెళ్ళుండేవారే కాదు, తోలినా వెళ్ళుండేవారు కాదు, ఎంగాను ఎలాంటి ఒత్తిడి చేసినా వెళ్ళుండేవారు కాదు. ఇప్పుడు ఏం జరిగింది అంటే వెనకాల ఫరో సైన్యం కనబడేసరికి, వాళ్ళు తరుముకుండా వస్తుండేసరికి దేవుని దూత వెళ్ళి వాళ్ళు అక్కడ ఆపాడు కనుక అక్కడ అలా కనబడుతుంటే వాళ్ళు గుర్రాలు ముందుకి అన్నట్టుగా ఇలా దూకుతున్నట్టుగా చేస్తున్నట్టే అది గమనించినటువంటి ఇశ్రాయేలీయులు పరుగు ఈ ఎర్ర సముద్రంలోంచి అవతల పక్కకి వెళ్ళారు. దేవుడు ప్రతిదీ కూడా మనం మంచిగా చేస్తాడు స్నేహితులారా. ఒకవేళ మన జీవితంలో ఏ ఎర్ర సముద్రం ఎదురైనా, ఏ ఎరుకో గోడలు ఎదురయ్యున్నా, ఏ ఫరో సైన్యం ఒకవేళ మనల్ని తరుముకుంటూ వస్తున్నట్లుగా అన్నట్టుగా ఉన్నా దేవుడు మనకు మంచి చేస్తాడు. ఇక్కడ ఏం జరిగింది ఇశ్రాయేలీయుల విషయంలో? నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 3 దినములంతా ప్రయాణం చేశారు. వాళ్ళకి మారా అనేటువంటి స్థలంకి వస్తే అక్కడ ఉన్నటువంటి నీళ్లు చేదైన నీళ్లుగా ఉండినవి. త్రాగలేక ఇశ్రాయేలు ప్రజానీకం మోషే అహరోనుల మీద సనిగిరి అని ఉంటుంది.
ఈ సనిగినప్పుడు కూడానండి వాళ్ళు ఒక మాట పలుకుతున్నారు. ఏమని పలికారంటే, మాకు అక్కడ ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తెచ్చావంటాయా మోషే, అహరోను, ఏమయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మేము సావడానికా? బీ వెరీ కేర్ఫుల్. నేను మళ్ళొకసారి చెప్తున్నాను స్నేహితులారా, డోంట్ ఎవర్ స్పీక్ సచ్ ఎ లాంగ్వేజ్. మీరు ఒక శాపనార్థంతో కూడినటువంటి మాటలు పలకొద్దు. మీ మాటలలో సృజనాత్మకత ఉంటుంది, మీ మాటల్లో జీవం ఉండాలి. అనవసరమైనటువంటి మాటలుగా నేను సత్య బాగుండిపోను, నేను చచ్చిపోయినా బాగుండిపోను, అబ్బాయి ఎందుకు వచ్చి నీ కష్టాలండి బాబాయ్ గాను, చచ్చిపోయినా బాగుండిపోను, ఇలాంటి మాటలు అనొద్దు. పొరపాటును కూడా అనొద్దు. ఊతపదంగా కూడా రానివ్వద్దు అంటున్నాను నేను. మరొకసారి నేను చెప్తున్నా, యేసు నామములో మీ నోటికి నేను ముద్ర వేస్తున్నా, యేసు రక్తాన్ని మీ నోటి మీద నేను తగిలిస్తూ ఉన్నా, యేసు అగ్నితో, పరిశుద్ధమైన అగ్నితో మీ పెదవులు కాల్చబడాలని నేను కోరుకుంటున్నా. మనం మాట్లాడేటప్పుడు దేవుని యొక్క మాటనే, దేవుని యొక్క జీవాన్ని, అట్టి మాటను మనం మాట్లాడాలి తప్ప మారా మాటలు మనం మాట్లాడవద్దు. అక్కడ వాస్తవానికి మారా ఎదురైంది వాళ్ళకి. మారా ఎదురయ్యేసరికి వాళ్ళు దేవుని స్తుతించి ఉండవలసింది, దేవుని పాటలు పాడుకొని ఉండవలసింది, దేవుని గాన ప్రతిగానాలు చేసుకుని ఉండవలసింది. యెహోవాను స్తుతించటం మంచిది అని చెప్పేసి అని కీర్తనకారుడు సెలవిచ్చినటువంటి ప్రకారంగా వాళ్ళకు పాట పాడుకొని దేవుని స్తుతించుకొని ఉండవలసింది. అప్పుడు దేవుడు పరిష్కారాన్ని ఎట్లాగా చెప్పి ఉండేవాడు అక్కడ. కానీ వీళ్ళు ఏం చేశారంటే, మేము చావడానికి తెచ్చామంటయ్యా, ఈ అరణ్యంలో మేము చావాలని తీసుకుని వచ్చావా? ఇది ఎలాంటి మాటలు అక్కడ వాళ్ళు మాట్లాడినట్టుంది. అఫ్కోర్స్ తర్వాత స్నేహితులారా, వారు పలికిన మాట చొప్పున వాళ్ళు చచ్చిపోయారు అరణ్యంలో. వారు పలికిన మాట చొప్పున. అమ్మ సిస్టర్ గారు, మీతో కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ ఏదో అన్నారులే, మీ భర్త గారు ఏదో అన్నారులే అమ్మ, అలా అన్నారని చెప్పేసి అని మీరు పలికినటువంటి మాట ఎంత ఘోరం. నేను చచ్చిపోతేనే కానీ నీకు తెలీదు అని అంటారు కదా మీరు ఒక్కొక్కసారి. నేను సత్యనే కానీ ఇంకో కొత్తది అవుతున్నా, అప్పుడు మీకు తెలుస్తుంది నేను చేసినటువంటి సేవ ఏంటో, వచ్చింది ఏం చేస్తుందో మీకు అనేటువంటిది. ఇలాంటి మాటలు అనకూడదు. ఒకవేళ అలా కనుక మనం అంటే నిజంగా మనం చచ్చిపోయాం అనుకో, ఇంకొక అమ్మాయి ఒకవేళ ఆయన కనుక చేసుకోవడానికి వచ్చింది అనుకో, మళ్ళీ తర్వాత నువ్వు కూడా ఉండవు చూడడానికి. ఆ జీవితం అనేటువంటిది నువ్వు పలికిన మాట వలన. సో అమ్మ వద్దురా రే, అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీ భర్త మంచివాడు, నీ కుటుంబం మంచిది, నీ బిడ్డలు మంచివాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సత్య బాగుండు అన్న మాట అనొద్దు. మీరు నా మాట వింటున్నారు, నేను సీరియస్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజంగానే చెప్తున్నానులే. కానీ బట్ నా ఉద్దేశం ఏంటంటే, మీరు నా మాట వింటారు, నా మాట ప్రకారంగా మీరు అలా అనరు ఈసారి కదండి. మీరు మంచివాళ్ళు, ఈసారి నుంచి మీరు బతుకుతానని అంటారు కానీ మీరు చస్తానన్న మాట ఉపయోగించరు. ఏ పరిస్థితుల్లో, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, మారా ఎదురై ఉన్నా, నీళ్లు లేకపోయినా, తాగడానికి నీళ్ళు లేకపోయినా, మనం తాగడానికి నీళ్ళు లేక నేను చచ్చిపోతున్నాను బాబా, నోరు ఎండిపోయి నేను చచ్చిపోతున్నాను బాబా, ఇలాంటి మాటలు అసలు వాడము. మనం అందరం మంచి బిడ్డలుగా మంచి మాటలే మనం మాట్లాడతాం. అక్కడ ఏం జరిగింది? మోషే వెంటనే దేవునికి మొరపెడతా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఇంకేముంది పాపం, మోషేకి దిక్కు దేవుడి వైపే చూడడం, దేవుని దగ్గర మొరపెట్టడం. అంతకుముందు ఎర్ర సముద్రం వంటి వస్తే దేవుడు మొరపెడుతుంటాడు, నాకు మొరపెడతావు ఎందుకు బాబు, నువ్వు చేయి చాపు, నీ దగ్గర ఉంది కదా పవరు, నువ్వు చేయి చాపు అనేటువంటిది అన్నాడు. సో ఆ ప్రకారంగా మోషే చేయి చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది. ఇప్పుడు కూడా మొరపెడితే ఇప్పుడు వెంటనే దేవుడని యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట్లాడి తెలుసండి, మోషే ఇదిగో అక్కడ ఒక చెట్టు ఉంది చూడు, ఆ యొక్క చెట్టును, ఆ కొమ్మ నరికి నువ్వు ఆ నీళ్ళలో వేయి, ఆ నీళ్లు మారా నీళ్లు మధురముగా మారిపోతున్నాయి. అబ్బా హల్లెలూయా. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ మారా అనేటువంటి ప్రదేశాన్ని తీసుకొని వెళ్తూ ఉంటా. అక్కడ చెట్లు అనేటువంటివి ఉంటూ ఉంటాయి, అక్కడ బావులు ఉన్నాయి. ఆ బావుల్లో ఉన్న నీళ్ళు ఇప్పుడైతే బాగా పాడైపోయినాయిలేండి. ఇప్పుడు నేను ఆ చెట్టు కొమ్మ అందులో వేయట్లేదు, నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ నీళ్లు తీసుకొని తాగడానికి అన్నట్టుగా. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విషయం నేను ఎలా జ్ఞాపకం చేసుకున్నా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందుకొని వస్తున్నారు. బహుశా కొన్ని రోజులైనయో కొన్ని నెలలైనయో ఇప్పటి వరకు వాళ్ళు ఈ ప్రదేశానికి రావడానికి, ఐగుప్తు దేశం నుంచి వారు అరణ్యంలో వారు నడుచుకుంటూ ఎర్ర సముద్రం దగ్గర కొంతసేపు ఆగి ఎర్ర సముద్రాన్ని దాటి యువతల పక్క వచ్చి తర్వాత 3 రోజుల ప్రయాణం చేసి ఇప్పటికి వీళ్ళు వచ్చేసరికి అక్కడ చెట్టు ఉంది అని అంటే వీళ్ళు ఇంకా ఆ ఐగుప్తు దేశం నుండి బయలుదేరక మునిపే, విడుదల పొందక మునిపే దేవుడు ఆ యొక్క చెట్టు అక్కడ నాటబడేటట్టుగా చేశాడు. ఆ ఎడారి ప్రదేశంలో ఒక చెట్టు నాటబడింది. ఆ చెట్టు అది మొక్కగా నాటబడింది, మొక్కగా పైకి వచ్చింది. ఆ తర్వాత అది పెద్ద వృక్షంగా తయారైంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, సీ దట్ మ్రాను, ఆ మ్రానును చూడు, ఆ మ్రానును తీసి ఆ నీళ్ళలో వేయవయ్యా మోషే, ఆ మారా అనేటువంటి ఒక నీళ్లు మధురంగా మారిపోతున్నాయి. హల్లెలూయా. ఏంటా మ్రాను? 2000 సంవత్సరాల క్రితం నా శాపాన్ని తన మీద వేసుకొని, నా పాపాన్ని తన మీద వేసుకొని, తాను పాపమై తాను శాపమై నా కొరకు ఆ సిలువ మ్రాను మీద వ్రేలాడినటువంటి యేసయ్య వ్రేలాడిన మ్రానండి బాబు. ఎంగాను ఆ సిలువ మరణం అండి బాబు.
ఆ యేసు పొందినటువంటి, యేసు చేసినటువంటి ఒక త్యాగం అండి ఈరోజు నేను నా జీవితంలో నాకు ఎదురైన మారాన్ని మధురంగా చేసేసింది. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్స్, బహుశా మీ జీవితంలో కూడా ఎలాంటి మారా అనుభవాలు మీ జీవితంలో ఉన్నారు. కుటుంబంలో కొంతమంది నలిగిపోతున్న వారు ఉన్నారు. భార్య భర్తల మధ్యలో మారా అనుభవం అనేటువంటిది కలిగిన వారు ఉన్నారు. ఈ మధ్య అండి ఈ సెల్ ఫోన్ పుణ్యమా అంటూ, సెల్ ఫోన్లో మనకి వాట్సాప్లో పుణ్యమా అంటూ, ఫేస్బుక్లో పుణ్యమా అంటూ ఈరోజున ఏం జరిగిందంటే భార్య అటు తిరిగి పడుకుంటుంది, భర్త ఇటు తిరిగి పడుకుంటాడు. భర్త యువతల సెల్ ఫోన్లో చాటింగ్లు చూసుకుంటూ కూర్చుంటాడు, వాట్సాప్లు చూస్తూ కూర్చుంటాడు. భార్య అవతల పక్కన వాట్సాప్ చాటింగ్లు చూసుకుంటారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయేదాకా వీళ్ళిద్దరూ ఎడమొఖం పెడమొఖం 36 లాగా, 3 ఏమో ఇటు తిరిగి ఉంటుంది, 6 ఏమో ఇటు తిరిగి ఉంటుంది. సో అలాగ నా 36 లాగా వీళ్ళిద్దరూ ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని వీళ్ళు చాటింగ్లు చేసుకొని మధ్యలో మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏమంటారు, ఎవడికి చేసేస్తుందో అని చెప్పేసి ఏమో ఆయనకు అనుమానం, ఎవరికి చేసేస్తున్నాడో అనేమో ఈవిడికి అనుమానం. మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవచ్చు కదా చాటింగ్లో పక్కన పెట్టుకొని. వీళ్ళిద్దరూ చాటింగ్లే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు మాటలే, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది మారా. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది బహుశా మీరే అలాగున్నారేమో కాదు. బహుశా ఈ రోజున మీ జీవితం మీరు కూడా అలాగే 36 లాగా అటు తిరిగి అన్నట్టుకున్నారేమో కాదు. మీరు కూడా ఎంతసేపు మీ సెల్ ఫోన్ బిజీలో ఉన్నారు తప్ప ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటాం అనేటువంటిది లేదేమో కాదు. మధురమైనటువంటి ఒక అనుభవం మీ మధ్యలో లేదేమో కాదు. ఏమవుతుందండి, ఇలాగ నా చూసి చాటింగ్లు చేసి ఇక తర్వాత కాలస్ట్రెస్ వచ్చేసిన తర్వాత అటు తిరిగి ఆయన అటే పడుకుంటాడు, ఇటు తిరిగి ఇవిడ ఇటే పడుకుంటుంది. వీళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో మధురమేది, మధురమైనటువంటి అనుభూతి అది, మధురమైనటువంటి స్థితిగతులేవి వీళ్ళిద్దరి మధ్యలో ఉండినటువంటిది మారాయే. తల్లిదండ్రులు అలాగుంటే పిల్లలు అంతకంటే ఘోరంగా ఉంటూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో మారా అనుభవమే కనబడుతూ ఉంది. ఈరోజున బహుశా మీ ఇంట్లో మారా ఉందా? ఈరోజు నేను చెప్తున్నా, యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా, యేసు సిలువలో చేసినటువంటి ఒక బలియాగాన్ని నేను పలుకుతున్నా, ఆ యేసు ప్రభు వ్రేలాడినటువంటి ఒక మ్రాను మీ ఇంటి మీద నేను పలుకుతున్నా, మీ కుటుంబం మీద నేను పలుకుతున్నా, మీ జీవితాల మీద నేను పలుకుతున్నా. ఈరోజే ఆ యొక్క మారా అనేటువంటి ఒక అనుభవం మధురముగా మారిపోతున్నది. నేను అక్కడ వెళ్ళినప్పుడు సాధారణంగా పల్లవి పాడుతుంటాను, మారాను పోలిన చేదైన విషయాలు ఒకవేళ మీ జీవితంలో ఉండేవేమో, కానీ నీ రక్షకుడైనటువంటి యేసయ్య మాట మారని ఆ యేసు మాట నీ జీవితాన్ని మధురముగా చేస్తున్నది. ఈరోజుని ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో ఎదురయ్యే మధురంగా మార్చబడి ఉన్నది. దేవుడు నీ కొరకు అట్టి జలమును దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కావలసినటువంటి అద్భుతమైన నీళ్లతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి ఉన్నాడు. జీవ జలముతో ఆయన మిమ్మల్ని తృప్తిపరిచినటువంటి ఒక దేవాతి దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. మీ కొరకే ఈ అద్భుతాన్ని చేశాడు. మీ మధురముగా మార్చబడి ఉన్నది. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందునైనా చాలామంది మా జీవితాలలో అనుభవాలతో మేము ఉండిపోయి ఉన్నాం. నాన్న, సరైన సమాధానం లేదు, సరైన మధురానుభూతి లేదు, భార్య భర్తల మధ్యలో సరైన బంధం లేదు, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో సరైన బంధం లేదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో ఉన్నది మారా అనుభవం, భార్య భర్తల మధ్యలో ఉన్నది మారా అనుభవం, సంఘములో ఉండినటువంటిది మారా అనుభవం, సమాజంలో ఉండినటువంటిది మారా అనుభవం. సో ఇలాగున మా జీవితం అంతా మారా యొక్క జీవితముగానే ఉండిపోయి ఉన్నాం. కానీ ఈ రోజుని యేసు క్రీస్తు వారు వ్రేలాడిన మ్రాను వీరి మీద నేను ప్రకటన చేస్తున్నా. యేసు రక్తం ఈ ఇంటి మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. చూడని యేసు నామములో నీ అద్భుతమైన కార్యం వీరి కొరకు నేను విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. మారాన్ని మధురముగా మీరు చేసి ఉన్నారు. ఈ కుటుంబంలో నీ మాధుర్యాన్ని మీరు ఇచ్చినారు నాయన. ఆ చేదుని మీరు తీసివేసినారు నాయన. ఆ చేదైన అనుభవాన్ని మీరు తీసివేసినారు నాయన. ఆ ద్వేషం అనేటువంటిది మీరు తీసివేసినారు నాయన. మధ్యలో గ్యాప్ మీరు తీసివేసినారు నాయన. నీ మధురాన్ని, నీ మాట ద్వారా నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నాయి, బిడ్డలను నేను దీవిస్తున్నాయి, సమాజాన్ని నేను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయండి మీ మారాన్ని మధురముగా మార్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మీ మారా మధురం అయిపోయింది.
ఇక అది మారా కాదు, మీ జీవితంలో ఉన్నటువంటిది మారా అనుభవం కాదు, మధురమైన అనుభవం. యేసులో ఆనందించండి. ఆ యేసు ప్రభుని బట్టి మధురమైన అనుభూతిని సంపాదించుకోండి. భార్య భర్తలు, మీరిద్దరు మాట్లాడుకోవాలి చక్కగా, ఓకే? స్టాప్ దట్ వాట్సాప్ నాన్ సెన్స్ అంతా కూడా. ఆ వాట్సాప్లో ఉన్నటువంటి విషయాలు ఆపేయండి. అలానే పిల్లలు మీరు కూడా అమ్మ నాన్నలతో చక్కగా సంతోషంగా మధురంగా ఉండండి. అమ్మ నాన్నలతో మాట్లాడండి. మీ వాట్సాప్లో వాళ్ళకి మీరు మెసేజ్లు పెట్టుకునేది ఎందుకంటే అమ్మ నాన్నలతో మాట్లాడి చాటింగ్లో ఉండండి. చక్కగా కుటుంబం అంతా కలిసి మధురమైన అనుభవాన్ని మీరు పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. మీరు పొందుకున్న అనుభవాలు ఒక నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004099, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన మారాన్ని మధురముగా మార్చిన ఆ యేసుక్రీస్తు ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.